ఏటి నాన్న ఏటి చేస్తున్నావురా? కొత్త సిమ్ డాడీ, డొకోమో అని క్షణానికి ఓ రేటు చెప్పకూడదు గాని దీన్ని సెల్లేసి వాడితే ఆ సుఖమే వేరు. ఆల్రెడీ అందులో సిమ్ ఉంది కదరా. ఇది సెల్లకాన్ డ్యూయల్ సిమ్, ఒకేసారి రెండేసుకోవచ్చు, రెండిటితోని మాట్లాడుకోవచ్చు. ఇలా కొత్త సిమ్లన్నీ మార్చుకుంటూ పోతే పాత సిమ్లు ఏడు చేస్తావురా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిమ్ నా సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు డాడీ. చూడు నాన్న, సిగ్నల్ బాగోలేదని, సెల్ టవర్ రైట్ లో లేదని, సిమ్ అరిగిపోయిందని దొరికిన సిమ్ నల్లా వాడేస్తున్నావు. ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి నువ్వు పేదగా చూసుకుంటున్న నీ సెల్ ఎందుకు పనికి రాకుండా పోద్ది. అసలు నీ వయసుకి నువ్వు వాడుతున్న సిమ్లకి ఏటైనా సంబంధం ఉందరా? ఇప్పుడు ఏమంటావు? సెల్ కొన్నప్పుడు వేసిన సిమ్ ఇప్పటికీ అదే వాడుకుంటున్నాను. నువ్వు నీ సెల్ చేతికొచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు వాడుతున్న సిమ్లు చూస్తుంటే అమ్మో ఇదిగో బాబోయ్. నీకెందుకు నాన్న ఈ బాధ? ఓపిక్గా వేసుకుని మాట్లాడేది నేను. నాకు బ్యాటింగ్ టైం అయింది. ఇగో డొకోమో పిచ్చి రెడీ చేయమ్మా. ఎన్ని సిమ్లు మారుతాడు ఏటో. రండి రండి. అయ్యయ్యో జస్ట్ మిస్ అమ్మా. ఇప్పుడే మా వాడు బ్యాటింగ్ చేయడానికి బ్యాట్ బజార్ వేసుకొని వెళ్ళాడు. కొంచెం ముందు వచ్చి ఉంటే మీకు కావలసినట్లు మా వాడు బ్రహ్మాండంగా వేసి ఉండేవాడు. అక్కర్లేదు, వాడి అట్లు వద్దు, వాడు అట్ల కడ వద్దు. ఎంతకీ తమరెవరమ్మా? వడఫోన్ రాణి. ఐడియా ఐశ్వర్యాన్ని. నేను ఎయిర్టెల్ వాణి. నేను వర్జిన్ వనజ. నేను వగైరా. ఈ వయసులో నాకు కొత్త కనెక్షన్ లేవు, అక్కర్లేదు తల్లి. మా వాడా ఈ సిమ్లన్నీ ఎప్పుడో వాడేశాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు కొత్త సిమ్ వేసుకొని మరి వెళ్ళాడు. వాడు వాడేసిన సిమ్ముల గురించే నేను మాట్లాడేది. ప్రేమ అని నన్ను, ఉద్యోగం ఇస్తానని దీన్ని, బిల్లు కట్టిస్తారమ్మని దాన్ని, సిటీ చూపిస్తానని దాన్ని, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి దీన్ని, ఇలా ఒకరు తెలియకుండా ఒకరు వాడి పారేశాడు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? వాడంత పోరపోకెదవ ఇంకోళ్ళేడు. వాడు నాకు కనిపిస్తేనా వాడి సెల్ పగలగొట్టేస్తాను. వాడి సెల్ టవర్ పీకి భూమిలో వేసి తొక్కేస్తా. వాడి బ్యాటరీ పీకి కరెంట్ కట్ చేసి జీవితంలో సిగ్నల్స్ అందకుండా చేస్తాను. క్షమించండి అమ్మా, బండి దగ్గర గొడవెట్టకండి తల్లి. ఆడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆడు ఎదవా అని తెలుసమ్మా, కానీ ఎంత ఎదవ పనులు చేస్తున్నాడని నన్ను అనుకోలేదమ్మా. దయచేసి బండి కాడ గొడవెట్టకండి అమ్మా. మీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి వాడి సెల్లో ఏ సిమ్ అయినా వేస్తున్నట్టు కనపడితే ఇంకా ఆ సెల్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పదండి వెళ్దాం. చూడండి, గుడ్డ నోరు మూసుకొని వాళ్ళ అన్నదానికల్లా సై అంటే హ్యాపీగా నవ్వుతూ బతికేయచ్చు నా అలాగా. లేదనుకోండి, అరే మా అమ్మాయి మిస్డ్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఐ హావ్ టు గో. బాయ్.